ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో అధికార వైసీపీ అయితే మహిళలు, వృద్ధులు ఎక్కువసేపు క్యూ లైన్‌లో నిలబడి ఓట్ చేశారు అంటే అది కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే. సో మేమే అధికారంలోకి వస్తున్నామని వాళ్ళు ధీమాగా చెప్తుంటే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలం. ఇది చరిత్ర కూడా చెప్తున్న సత్యం. కాబట్టి ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి తెలుగుదేశం కూటమి ఇంకా ఎక్కువ ధీమాగా చెప్తుంది. ఎవరి ధీమాలు, ఎవరి అంచనాలు ఎలా ఉన్నా జూన్ 4 ఎవరు అధికారంలోకి వస్తారనేది క్లారిటీగా తెలిసిపోతుంది. జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడింది. అయితే పోలింగ్కి, కౌంటింగ్కి చాలా తేడా ఉండడంతో చాలా సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేసినాయి. తాజాగా అయితే పొలిటికల్ ఎడ్జ్ అనే సంస్థ తన పోస్ట్ పోల్ నివేదికను ఆంధ్రప్రదేశ్ విషయంలో విడుదల చేసింది. సో వాళ్ళ పోస్ట్ పోల్ సర్వే ఆధారంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సీట్లలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. నెల్లూరు పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు చూస్తే నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి, కొవ్వూరు, ఆత్మకూరు అలాగే నెల్లూరు సిటీ. సో 7 సీట్లలో వైసీపీ ఖచ్చితంగా 4 సీట్లు గెలుస్తుంది. తెలుగుదేశం కూటమి 3 సీట్లు గెలుస్తుందని పొలిటికల్ ఎడ్జ్ అంచనా వేసింది. సో వైసీపీ గెలిచే 4 సీట్లు చూస్తే నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి ఈ 4 సీట్లు 100% వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. ఇక తెలుగుదేశం కూటమి అయితే కొవ్వూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ ఈ 3 సీట్లలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. సో వీళ్ళ అంచనా కరెక్ట్ అవుతుందా, రాంగ్ అవుతుందా, అంచనాలు నిజానికి ఈ సర్వే ఎంత దూరంలో నిలిచిపోతుంది ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి అనేది ఖచ్చితంగా మనకు జూన్ 4 క్లారిటీ వస్తుంది.